రాఘవ గారు, డాడీ సిద్ధుని బెదిరించమన్నాడా, చంపమన్నాడా? నేను గాని ఇప్పుడు నిజం చెప్తే లక్ష్మి నన్ను జన్మలో క్షమించదు. అడుగుతోంది మిమ్మల్ని రాఘవ గారు, చెప్పండి. అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పు. ఆలోచిస్తున్నావేంటి రాఘవ? సమాధానం చెప్పు. చెప్తానమ్మా. సిద్ధుని బెదిరించమని మాత్రమే డాడీ చెప్పారు. కానీ ఆ రౌడీ వెధవలే తొందరపడ్డారు. నిజంగా డాడీ వార్నింగ్ మాత్రమే ఇవ్వమన్నారా? అవునమ్మా. మరి చేతిలో గన్? అది కూడా బెదిరించడానికేనమ్మా, ప్రాణాలు తీయడానికి కాదు. అది కూడా సిద్ధార్థ తిరగబడేసరికి ఆ గాయాలయ్యాయి. లేకపోతే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. దీప్తి, విన్నావు కదా? కూతురి మీద ప్రేమ ఎక్కువ ఉన్న తండ్రిగా అలా చేశాడని అనుకోవాలి గాని పగబట్టి చేశాడనుకోకూడదు. నిజంగా చంపాలని ప్రయత్నించిన రాఘవ గారు ఎందుకిలా అబద్ధం చెప్తున్నారు? లక్ష్మి గారికి భయపడి తన దృష్టిలో ఇంకా చెడ్డ మనిషిగా ముద్రపడకూడదనే చెప్తున్నారని అర్థమవుతుంది. మూర్తిగారు, 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 మూర్తిగారు. విశ్వా, నువ్వా? ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నాను అంకుల్. ఇంతకీ మీరెలా ఉన్నారు? బాగున్నాను విశ్వా. మీరేం బాలేరు అంకుల్. ఆ విషయం తెలిసే వచ్చాను. అంకుల్, ఈ సరుకులు ఉంచండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబు? అయ్యో అంకుల్, నేనే గనక మీ అల్లుడినయ్యుంటే ఈ మాట అనేవారా? మీ అమ్మాయి సిరి నాతో పెళ్లి కొప్పుకున్నప్పుడు ఒక కండిషన్ పెట్టింది. దానికి నేను ఒప్పుకున్నాకే కదా సిరి పెళ్లికి రెడీ అయింది. గుర్తుకు రావట్లేదా? నాన్న బాధ్యత నా మీద ఉంది విశ్వగారు. మా నాన్నను అనాథం చేసి వదిలిపెట్టలేను. ఆ విషయంలో మీరు అడ్డు చెప్పకండి అని నాతో అంది. అదే కదా కండిషన్. గుర్తొచ్చింది బాబు. నేను మీ అల్లుడిని కాకపోయినా నేను గుర్తుపెట్టుకునే ఉన్నాను. అయినా నేను ఇదంతా మంచివాణ్ణి అని ప్రూవ్ చేసుకోవడానికి చేయట్లేదు అంకుల్. సిరి మీద, మీ మీద ఉన్న అభిమానంతో చేస్తున్నాను. మీరు నా బాధ్యత అంకుల్. చాలా సంతోషం విశ్వా, నువ్వే నయం. విషయం ఉన్నాడు చూడు, పిల్లనిచ్చిన మామ అసలు ప్రాణాలతో ఉన్న విషయం అతనికి గుర్తులేదు. అంతే అంకుల్. ఇష్టపూర్వకంగా చేసే పెళ్లికి, బలవంతంగా జరిగే పెళ్లికి తేడా ఉంటుంది కదా. ఎలా ఉన్నావని సిరిని అడిగితే బాగున్నాను నాన్న అని చెప్తుందే గాని ఎక్కడో తన మనసులో ఏదో లోటున్నట్టు అనిపిస్తుంది. అంకుల్, మీ సిక్స్త్ సెన్స్ చాలా బాగా పనిచేస్తుంది అంకుల్. ఎంతైనా తండ్రి ప్రేమ కదా, చెప్పకుండానే తెలిసిపోతుంది. అన్నట్టు
సిరి మీకేమైనా ఫోన్ చేసిందా? లేదు బాబు, ఏమైంది? అదే ఆ దేవేంద్ర గారి అమ్మాయి దీప్తి ఉంది కదా, హ్మ్, ఆ అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయిని లవ్ చేసింది. అది గిట్టక దేవేంద్ర గారు ఆ అబ్బాయిని చంపించడానికి రౌడీలను పంపించారు. ఏంటి బాబు నువ్వనేది? అవును అంకుల్, చావు నుంచి ఆ మిడిల్ క్లాస్ అబ్బాయి త్రుటిలో తప్పించుకున్నాడు. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దేవేంద్ర గారికి మిడిల్ క్లాస్ అంటే అస్సలు పడదు. తన స్టేటసే తనకు ముఖ్యం. నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది విశ్వ. నేను చెప్పేది నిజమే అయితే మరి మీ అమ్మాయి కూడా మిడిల్ క్లాసే కదా? మిర్జాపూర్ రాణి అయితే కాదు కదా? కూతుర్ని ప్రేమించిన వాడి మీదే దేవేంద్ర అటాక్ చేయించినట్టు కోడల మీద కూడా ఏమైనా చెయ్యిస్తున్నాడేమో. ఏంటి విశ్వ నువ్వనేది? అవునంకుల్, నాకెందుకో అలా అనిపించింది, అందుకే చెప్పాను. తర్వాత మీ ఇష్టం, మీరే ఆలోచించండి. నాకు మీరన్నా సిరి అన్నా చాలా ప్రేమ కాబట్టి చెప్పాను. తర్వాత మీ ఇష్టం అంకుల్. వస్తాను అంకుల్, నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. వస్తాను. అనుమానం అనే విత్తనం మూర్తి బొర్రలో నాటేశాను. రిషి ఇంట్లో చిచ్చు పెడితే గాని సిరి నాకు దక్కదు. ఈ మూర్తే నా ఆయుధం. సిద్ధుని బెదిరించమని మాత్రమే డాడీ చెప్పారు. కానీ ఆ రౌడీ వెధవలే తొందరపడ్డారు. వర్కౌట్ అవుతుంది. ఎస్. సిరి, జరిగిందంతా చూసి టెన్షన్ పడ్డట్టున్నావు. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను, కాస్త రిలీఫ్ అవుతుంది. నాకక్కర్లేదు. ఏంటి సిరి ఇలా బిహేవ్ చేస్తుంది? కొంపదీసి ఆ సిద్ధుని కొట్టడంలో నా హ్యాండ్ కూడా ఉందని అనుకుంటుందా ఏంటి? ఎందుకైనా మంచిది, ఇప్పుడే క్లియర్ చేస్తే బెటర్. లేకపోతే ఈ కోపం ఎక్కువై నిప్పులు కురిసినా కురుస్తాయి. ఏంటి సిరి, మళ్ళీ ఏం జరిగింది? ఎందుకలా నన్ను దూరం పెడుతున్నావు? దూరం అవ్వడానికి అవకాశం లేనప్పుడు కనీసం దూరంగా అయినా ఉంచాలి కదా. నాకు దూరం అవ్వాలనుకుంటున్నావా? ఎందుకు సిరి? నేనేం చేశాను? నువ్వేం తప్పు చేయలేదు. నీకు బాగా అలవాటైన పని చేశావు. కానీ నేనే నువ్వు మారావనుకుని తప్పు చేశాను. ప్రతి 365 రోజులకి 1 సంవత్సరం మారుతుంది. ప్రతి 5 సంవత్సరాలకి గవర్నమెంట్ మారుతుంది. కాలం మారుతుంది, ట్రెండ్ మారుతుంది. ప్రపంచంలో ఎన్నో మారుతున్నాయి, ఒక్క నీ బిహేవియర్ తప్ప. నేను నీకు దగ్గరవ్వాలి అనుకున్న ప్రతిసారి నేను చేస్తుంది తప్పు అని నువ్వే ప్రూవ్ చేస్తున్నావు. థ్యాంక్స్. అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావట్లేదు. నేనెందుకు ఇంత బాధపడుతున్నానో నీకు అర్థం కావట్లేదా? కానీ నువ్వేంటో మాత్రం నాకు బాగా అర్థమైంది. నీ షర్ట్ మీద లిప్స్టిక్ మరక చూశాక. నా షర్ట్ మీద లిప్స్టిక్? ప్రేమకు పెళ్లికి అర్థం తెలిసిన వాడైతే ఒక్కమ్మాయిని కోరుకుంటాడు. నీలాగా అమ్మాయిల్ని మార్చడు.
అమ్మాయికి జీవితాన్ని బలి కాని జీవితాన్ని నాశనం చేయకూడదు. నువ్వు నన్ను మోసమే చేశావు. ఈ రోజుకు ఆ రోజు సిరి పిచ్చెక్కించేస్తుంది. ఈ లిప్స్టిక్ గోలేంటో ఛా, అన్నీ నాకే వస్తాయి. వదినా, డాక్టర్ గారు, మా సిద్ధార్థకి ఇప్పుడు ఎలా ఉంది? కళ్ళు తెరిచాడా? మైనర్ సర్జరీ అని చెప్పాను కదమ్మా, ఆపరేషన్ అయిపోయింది. నౌ హీ ఈజ్ సేఫ్. చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్. మా అబ్బాయిని చూడొచ్చా డాక్టర్ గారు? హాఫ్ అన్ అవర్ లో సృహలోకి వస్తారు, అప్పుడు వెళ్ళి చూడండి. దేవుడా, సిద్ధు, సిద్ధార్థ్, సిద్ధు, 25 ఏళ్లుగా మేము ఉన్నామో పోయామో కూడా పట్టించుకోలేదు. ఇన్నాళ్లకొచ్చో ఆ వచ్చింది వాడికి తండ్రివి నువ్వేనని ఈ ప్రపంచానికి చెప్పటానికో మమ్మల్ని ఉద్ధరించడానికో అంటే ఎందుకు రాలేదు? మరి వాడి ప్రాణాలు తీయడానికి వచ్చావా? చావులు కోరే మనిషివి. ఇప్పుడు నా కొడుకుని ఏ మొహం పెట్టుకుని చూడ్డానికి వచ్చావు? లక్ష్మి, చచ్చిన మనిషిని ఇంకా చంపకు. సిద్ధార్థ్ నా కొడుకుని తెలిసిన క్షణం నుంచి నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నాకే తెలుసు. సిద్ధార్థ్ బతకాలని నేను ఎంతగా కోరుకుంటున్నానో మీకెవ్వరికీ తెలీదు. ఇన్నేళ్లు నేను హాయిగా బతికేశానని నువ్వు పొరపాటు పడుతున్నావు. అలా నేను బతకలేదు లక్ష్మి. బతకలేక చావలేక ప్రతి క్షణం చస్తూ బతుకుతున్నాను. మళ్ళీ నాటకం మొదలు పెట్టావా? లేదు లక్ష్మి, నేను నిజమే చెప్తున్నాను. నీది నటన కాదు, నిజమైన ప్రేమే అయితే ఒక పంచే. ఇన్నాళ్ళు నీ దేవుడు దేవేంద్రకి నువ్వు నమ్మిన బంటువు కదా, ఇక నుంచి నా కొడుక్కి బంటుగా ఉండు. వాణ్ణి కంటికి రెప్పలా కాపాడు. అది కూడా నీ దేవుడి నుంచే. ఇది కనుక నువ్వు చెయ్యకపోతే ఈ జన్మలో నువ్వు సిద్ధార్థను చూడలేవు. లక్ష్మి, నీ షర్ట్ మీద లిప్స్టిక్ మరక చూశాక నేహా ప్లీజ్, ఏమైంది? నిన్న నేహా నా దగ్గరకు వచ్చి పట్టుకున్నప్పుడే ఆ లిప్స్టిక్ నా షర్ట్కి అంటుండాలి.
అది నేను చూడలేదు గాని సిరి చూసింది. అందుకే నన్ను అపార్థం చేసుకుంది. నా కోసం, నా కంపెనీ కోసం ఎంతో చేస్తున్న నేహ తనకి తెలియకుండానే నా విషయంలో ఒక తప్పు చేసింది. అయినా ఇతను కావాలని చేసింది కాదు. ఇంకా ఎందుకు భయం? వెంటనే సిరికి విషయం చెప్పి నా మీద తనకున్న కోపాన్ని పోగొట్టాలి. నేహా, నిన్న తేజ నీతో మిస్బిహేవ్ చేశాడని నువ్వు వచ్చి నన్ను పట్టుకున్నావు కదా, అప్పుడు నీ లిప్స్టిక్ నా షర్ట్ కంటుకుంది. అది చూసి సిరి నన్ను తప్పుగా అర్థం చేసుకుంది. రానేహా, మనం వెళ్ళి జరిగిందంతా సిరికి చెప్దాం. దా. నేను రాను బావా. ఏమైంది నేహా? అవును బావా, నేను రాను. తనతో ఏమీ చెప్పను. ఎందుకు చెప్పవు? ఏమని చెప్పమంటావు బావా? నువ్వు నేను వరుసకి బావ మరదల్లా. మనిద్దరం లవర్స్ అని ఆఫీస్లో అందరికీ తెలుసు, సిరితో సహా. పైగా మనం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఇదంతా తెలిసిన సిరికి మనిద్దరం వెళ్ళి తను చూసింది, అనుకుంటుంది అబద్ధమని చెప్పగానే నమ్ముతుంది అనుకుంటున్నావా? చెప్పగానే చెంప పగలగొడుతుంది. అంతేకాకుండా నువ్వు నేను కలిసి కొత్తగా ఇంకో నాటకం ఆడుతున్నావనుకొని మళ్ళీ అపార్థం చేసుకుంటుంది కూడా. అవును నేహా, అనవసరంగా అవతలి వాళ్ళని అపార్థం చేసుకోవడంలో తనకు అవార్డు కూడా ఇవ్వచ్చు. కాబట్టి నువ్వు కూడా సైలెంట్గా ఉండు బావా. మెల్లిగా అన్ని సర్దుకుంటాయి. దానికన్నా ముందు నువ్వు దీప్తి సంగతి చూడు. ఇంటికి రమ్మని అంకుల్ ఇప్పటికే 2 సార్లు కాల్ చేశారు. నువ్వే దీప్తికి నచ్చి చెప్పాలి. వెళ్ళి బావా. సరే, నేను చూసుకుంటాను. వెరీ గుడ్ బావా. నువ్వు నేను చెప్పిన దానికల్లా ఇలా తలాడిస్తూ ఉంటే నేను సిరిని ఒక ఆట ఆడిస్తా, దాన్ని ఇంట్లోంచి బయటికి తరిమేస్తా. ఒరే సిద్ధు, ఏంట్రా ఇదంతా? నేను నీకు ఆ రోజే చెప్పాను ఈ ఊరు వద్దురా అని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఎడవకమ్మా, నేను బానే ఉన్నానుగా, నాకేం కాలేదు. ఇప్పుడంటే ఏం కాలేదురా. ఇక ముందు ఇంతకంటే దారుణం జరిగితే వద్దురా. మనం ఇంకా ఈ ఊళ్ళో ఉండొద్దు. వెంటనే వెళ్ళిపోదాం. అమ్మా, సమస్య ఊళ్ళో లేదు, ఇక్కడున్న మనుషుల్లో ఉంది. అవునంటీ, తప్పంతా నాదే. నేను తనని ప్రేమించబట్టే కదా మా డాడీ ఇలా చేశారు. ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. మా డాడీతో నేను మాట్లాడతాను. దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళకండి ప్లీజ్. నీకు ప్రాణం కంటే ప్రేమే ఎక్కువ? అయితే ప్రాణాలు వదిలేస్తావా? అయితే చచ్చిపో. ఆయనెవరో గుర్తుపట్టావా? 25 ఏళ్ల క్రితం నిన్ను నన్ను అనాథల్లా వదిలేసి వెళ్ళినవాడు. ఈ రోజు నువ్విలా అవ్వడానికి కారణమైనవాడు.
ఎవరిని నువ్వు ఇన్నాళ్ళు కలవాలని ఆశగా ఎదురు చూస్తున్నావో, ఎవరి ప్రేమ కోసం ఇన్నాళ్ళు నువ్వు తప్పించావో, మనిషి దూరంగా ఉన్నా ఎవరిని నీ మనసుకు దగ్గరగా చేసుకున్నావో అతనే నీ కన్న తండ్రి. నాకు తెలుసమ్మా. ఏ దేవుడి కోసం ఇన్నాళ్ళు మనకు దూరం అయ్యాడో ఆయన కోసమే నన్ను చంపాలి అనుకున్న గొప్ప తండ్రి. మీరు నాకు గన్ గురిపెట్టినప్పుడు నేను చస్తున్నానని భయపడలేదు. కన్న తండ్రి చేతుల్లోనే చావాల్సి వస్తుందేంటా అని బాధపడ్డాను. నా చావే మీ విశ్వాసానికి నిదర్శనమేమో అనుకొని నేను చావడానికి కూడా సిద్ధపడ్డాను. సిద్ధు, ఇప్పుడు నీకెలా ఉంది? పర్వాలేదు. ఐఎమ్ సారీ సిద్ధు. నిజానికి నిన్ను చంపాలన్నది మా డాడీ ఇంటెన్షన్ కాదు. ఏదో అలా జరిగిపోయింది. ఇంకోసారి అలా జరగకుండా నేను చూసుకుంటాను. టేక్ కేర్. దీప్తి, వెళ్దామా? అన్నయ్య, నేను సిద్ధు దగ్గరే ఉంటాను. రాను. సిద్ధుకి ఇప్పుడు బాగైపోయింది కదా, వెళ్దాం రామ్మా. దీప్తి, కాంప్లికేట్ చేయకు. డాడ్ ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేశారు. పద వెళ్దాం. సరే వెళ్దామా?